జయతి యతిరాట్ విద్యాశ్రోత ప్రసూతిమహీధరో జనన పదవీ పాంధైకాంతశ్రమాపః భూరుహః విదద కుమతధ్వాం దవ్రాదైకచండదివాకరో నిరవధి కృపాంబోధిః త్రయ్యం తవారిధి చంద్రమాః. భగవద్రామానుజులు అవతరించినటువంటి 1007వ సంవత్సరం చాలా పునీతమైనటువంటి దివసం ఇవాళ. లోకంలో అనేక మంది ఆచార్యులు ఉంటారు, కానీ భగవద్రామానుజుల వంటి ఆచార్యులు ఎక్కడా మనకి లభించరు. లోకంలో ఉండే ఆచార్యులు అందరికంటే భగవద్రామానుజులకు ఉండే వైశిష్ట్యం ఏమిటి? సాధారణంగా ఎవరైనా వాళ్ళ గురువుగారు గొప్పవారని చెప్పుకుంటారు కదండి, వాళ్ళ మతాచార్యులు గొప్పవారని. అలాగే మనం అనుసంధానం చేసుకోవడమా, లేకపోతే వైలక్షణ్యం ఉందా మిగతా ఆచార్యుల కంటే? భగవద్రామానుజులకు ఉన్న గొప్పతనం మిగతా ఏ ఆచార్యులకు లేనిది ఒక విశేషం. ఏమది అంటే, తాము అవతరించడానికి ఒక 2000 సంవత్సరాలకు మునిపే వారి యొక్క విగ్రహం అవతరించి భవిష్యదాచార్యులు వారికి ఆరాధనాదులు కొనసాగాయి. కనుక ఈ లోకంలో ఏ ఆచార్యులైనా అవతరించిన తర్వాత వారి వైభవాన్ని బట్టి వారికి దేవాలయాలు కట్టినా ఆరాధనలు చేసిన, కానీ భగవద్రామానుజులు అవతరించడానికి మునుపు నుంచే వారి యొక్క అవతారం నమ్మాళ్వార్లు కండోం 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 కన్ను కినియన కండోం అని తాము దర్శించి ఆనంద పారవస్యంతో పులిహ 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 అని మంగళాశాసనం చేస్తే దానికి కారణం ఏమిటో తెలియక మధుర కవులు, అయ్యా మీరు ఎవరికి మంగళాశాసనం చేస్తున్నారంటే కలియుం గెడుం కండు హొన్మిన్ అని కలిదోషాన్ని పారద్రోలేటటువంటి భగవద్రామానుజుల అవతారాన్ని అని వారిని వీరు అనుగ్రహించారు. అది కూడా నమ్మాడివారులే అనుగ్రహించారు, మధుర కవి ఆడవార్లు కోరలేదు. మధుర కవి ఆడవార్లు ఆచార్యుల తిరుమేని మాకు కావాలి అని కోరితే సరే ఒక 100 బిందెలతో తామ్రపర్ణి నదీ తీర్థాన్ని కాచమన్నారు. కాస్తే ఒక మూర్తి తయారైంది. అది అంజలి ముద్రతో ఉన్న మూర్తి. ఆచార్యులంటే జ్ఞానముద్రతో ఉండాలి కదా. ఇదేమిటంటే మేము ఆచార్యుల్ని కదా ఆరాధించుకోవాలనుకుంటున్నాం, ఇది అంజలి ముద్రతో ఉందంటే ఇది నేను కాదయ్యా, భవిష్యత్తులో అవతరించబోయే ఆచార్యులు అన్నారు. మరి మీ విగ్రహం అంటే ఇంకొక చెంబు ఎక్కువ వేసి కాచమన్నారు. 101 చెంబుతో కాచితే నమ్మాడివార్ల యొక్క తిరుమేని ఆవిర్భవించి. కనుకనే తేడా మీకు రామానుజుల వారి కంటే కొంచెం పెద్దగా వేయించేసి ఉంటారు నమ్మాడివారు. కారణం ఏమిటి అంటే ఇదే. అలా ఆనాడు ఆవిర్భవించిన స్వామి తర్వాత మళ్ళీ తిరువాయుమడి పిళ్ళ గారి కాలంలో ఎక్కడో లోపల ఉండిపోయినటువంటి వారు మళ్ళా వెలిగి వచ్చారు. వారి యొక్క ఆరాధన సాగింది. మరొక భవిష్యదాచార్యులు కూడా తిరుక్కోటియూరు నంబి గారి యొక్క సన్నిధానంలో మనం ఇవాళ సేవిస్తాం. అది నాథమునుల కాలంలో నాథమునులు నమ్మాడివార్లు వారికి యోగ దిశలో ఉపదేశం చేసినప్పుడు ఇదే తిరువాయుమడి వచ్చినప్పుడు ఆ మహాపురుషులు ఎవరు అంటే, సరే మీరు ఎవరినైనా రప్పించండి అంటే ఒక శిల్పిని రప్పించి అతనికి పంచసంస్కారములు చేసిన తర్వాత అతనికి స్వప్నంలో భవిష్యదాచార్యుల విగ్రహం గోచరిస్తే అది తయారు చేసి అది మనకి ఇవాళ కనబడుతుంది తిరుక్కోటియూరులో. ఆళ్వార్ తిరునహరిలో మధుర కవి ఆళ్వార్లకు నమ్మాడివార్లు అనుగ్రహించిన భవిష్యదాచార్యుల విషయం. భగవద్రామానుజుల గొప్పతనం వ్యక్తులు చెప్పడం కాదు, వారికంటే తక్కువ వారు వారిని గొప్పవారని చెబితే ఏంటి. పెరుమాళ్లే భగవద్రామానుజుల గొప్పతనాన్ని అంగీకరించారు. ఒకళ్ళ ఇద్దర శ్రీమద్రంగపతిశ్చ యద్వద్రిపతిస్తథా. శ్రీమద్రంగపతిశ్చ రంగనాథుడే భగవద్రామానుజుల గొప్పతనాన్ని చాటినాడు. ఆయన మాత్రమేనా? హస్తిగిరిపతి వరదరాజస్వామి వారు చాటినాడు. ఆయన మాత్రమేనా? శ్రీ అంటే అదే వారణాద్రేపతి అని. వారణాద్రేపతి అంటే హస్తిగిరిపతి వరదరాజస్వామి వారు అని. అలాగే మన తిరువేంగడ ఉడయాన్ ఆయన చాటాడు. యద్వద్రిపతిశ్చ తిరునారాయణపురం పెరుమాళ్ వారు భగవద్రామానుజుల వైభవాన్ని చాటారు. వీరు మాత్రమే కాదు,
అన్యే చ దివ్యాలయాధీశాః, దివ్యాలయాధీశులైనటువంటి అంటే అనేక దేవాలయములలో ఉండే పెరుమాళ్ళు భగవద్ రామానుజుల వైభవాన్ని చాటించారు. రంగనాథుని యొక్క సంపదనంతా మళ్ళా దిద్దుబాటు చేసినటువంటి వారు భగవద్ రామానుజులు. అక్కడ ఉండే కట్టుబాట్లు మొదలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా భగవద్ రామానుజులు ఏ శాస్త్రం భగవానుని ఆరాధన చెప్పిందో ఆ శాస్త్రం ప్రకారం మళ్ళా ఆరాధనాదులను పంచరాత్ర శాస్త్రానుసారం జరిగేలా చేసిన వారు భగవద్ రామానుజులు. ఆ రీతిగానే తిరువేంకటముడయాన్ అప్పనుక్కు సెంగాళి అళిత్తరుళం బెరుమాళ్ అంటారు భగవద్ రామానుజుని. సుదర్శన పాంచజన్యాలను వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదించిన వారే భగవద్ రామానుజులు. మీరు ఇవి ధరించాలి సుమా, మళ్ళీ ఎవరో భక్తుడు అడిగాడు కదా అని ఇచ్చేయడానికి వీల్లేదు. అవి లేకపోయేటప్పటికి మిగతా వాళ్ళు వచ్చి మాదేవుడు అంటే మాదేవుడని గొడవలని, అందుచేత ఇవి ధరించాలి అంటే అయ్యా శంఖచక్రాలను ఎవరికి వాళ్ళు వేసేసుకోకూడదండి, ఆచార్యులే సమర్పించాలంటే భగవద్ రామానుజులు వారికి సమర్పించారు అని కదా. కనుకనే తిరువేంకటముడయాన్ని సేవిస్తే తిరువేంకటముడయాన్ని సన్నిధి క్రింద ఉంటుంది, ఆ ప్రక్కన కొంచెం ఎత్తుగా ఉంటుంది భగవద్ రామానుజుల సన్నిధి. ఎంచేత నీచశయ్య ఆసనం నిత్యం స్యాత్ గురు సన్నిధం అని ఆచార్యుల సన్నిధానంలో శిష్యుడు తక్కువగానే ఉండాలి. కనుకనే తిరువేంకటముడయాన్ని అలా ఉంటారు. శ్రీవారణాద్రేపతి కంచి వరదరాజస్వామి వారు వీరు ఏ గురువుగారి దగ్గర చదువుకున్నారో ఆయన యాదవ ప్రకాశుడు. తర్వాత ఆయనకి భగవద్ రామానుజుల భాష్యాన్ని వాటిని విన్న తర్వాత పశ్చాత్తాపం కలిగింది. కానీ వైదికుడినై ఉండి శిఖాయజ్ఞోపవీతాలు విడిచిపెట్టేశాను నేను, ఇప్పుడు మళ్ళీ రామానుజుడిని ఆశ్రయించాలంటే వైదికుడు ఈ రెండింటినీ విడిచిపెట్టాడంటే భూప్రదక్షిణం చేయాలి. ఇప్పుడు ఇంత ముసలితనంలో నేనేం భూప్రదక్షిణం చేస్తాను అని పాపం విచారిస్తే వాళ్ళ అమ్మగారు చెప్పింది, చాలా గొప్ప తెలివైన ఆవిడ, వెళ్ళి రామానుజుడికి ఒకసారి ప్రదక్షిణం చేయరాను ఆయన, రామానుజుడికి ప్రదక్షిణం చేస్తే ఒక ఎతికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టు అని చెప్పింది. ఎతికి కానీ ఈనుతున్న ఆవుకు కానీ ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్లు చెప్పింది ఆమె. తల్లిగారు చెప్పారు, ఈయనవారు పెద్ద మహావిద్వాంసుడు కదా, వినలేదు. కానీ రాత్రి పవడిస్తే వరదరాజస్వామి వారి స్వప్నంలో కనబడి నువ్వు రామానుజుల వారికి పరిక్రమణ చేయి, ఆ దోషం పోతుంది, అప్పుడు ఆశ్రయించు. అలా పరిక్రమణ చేసి ఆశ్రయించాడంటే వరదరాజస్వామి వారే రామానుజుల వారి యొక్క గొప్పతనాన్ని చాటాడు. ఇంకా తిరునారాయణపురం పెరుమాళ్ళు ఆయనను, నాయన యదుగిరి లక్ష్మి ఉన్నది ఇంట, నీకు పెళ్లి చేయతు, ఆ అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను రావయ్యా అంటే చెంగున గెంతుకుంటూ వచ్చి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు కదండి. కనుక ఆయన ఇలా అన్యేపి దేవాలయాధీశ్వరాహ, ఇంకా ఇతరులు తిరుమాలి నిమిషాలే పెరుమాళ్ళు వారి దగ్గరికి కిడాంబి ఆచార్యని వెళ్ళినప్పుడు ఏదో శ్లోకం చెప్పండి అన్నారు. అంటే అమర్యాద క్షుద్ర జలమతి అని చెప్పి అగతిం శరణాగతం హరే అనేటప్పటికీ என்னுடைய రామానుజனை ఉడయాయిరుందు వైత్ అగతి என்று சொன்னாయే అన్నట్టు అయింది. రామానుజుల వారు ఉండగా నేను దిక్కులేని వాళ్ళని అంటావేంటయా, రామానుజుల వారే దిక్కు అందరికీ అయితే అని తిరుమాలిరం షోలే పెరుమాళ్ళు తిరుక్కుడందై ఆయన వడుహనంబి రూపంలో భగవద్ రామానుజులకు పరిచర్యలు చేశాడు. ఆయన దగ్గర ఉపదేశం పొందాడు మంత్రాన్ని పరమాత్మ తిరుకురుంగుడిలో. కనుక ఆయన సన్నిధానంలో ఒకమారు అరుళప్పాడు ఉత్సవం అయినప్పుడు అరుళప్పాడు చెప్తున్నారు, రామానుజనుడయార్ అంటే రామానుజుల వారి సంబంధం కలిగిన వాళ్ళందరికీ అని. అందరూ వెళ్ళారు, పడితరాలు తీసుకున్నారు. ఒక పెరియనంబి గారి వంశానికి చెందిన వాళ్ళు మాత్రం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే రామానుజుల వారి గురువు గారు కదా పెరియనంబి గారు, రామానుజుల వారి శిష్యులు కదా వెళ్ళి తీసుకోవాలి అని. మీరెందుకు రాలేదు, అందరూ రామానుజ సంబంధం కలిగిన వాళ్ళే అంటే అప్పుడు వారు కూడా వెళ్ళి స్వీకరించారని ఆయన ప్రకటించారు. అలాగే ఆచార్యస్స యామున, యామునమునులు వారు కూడా భగవానుని యొక్క భగవద్ రామానుజుల వైభవాన్ని ప్రకటించి భవిష్యదాచార్యుల్ని వారు సేవించి వారి తర్వాత పుండరీకాక్షులకి ఇస్తే, వారు రామమిశ్రులకి ఇస్తే, రామమిశ్రుల దగ్గర నుంచి యామునమునులకు వచ్చింది, నాథముల దగ్గర నుంచి వచ్చిన క్రమం. మళ్ళీ వారు తిరుక్కోట్యూరు నంబి గారికి ప్రసాదించారు. అదే వారినే మనం సేవిస్తున్నాం. కనుక వారు ఆ మొదల్వన్ ఇవన్ అని మంగళాశాసనం చేసినటువంటి వారు ఆచార్యస్సచ యామున. ఆ రీతిగానే పూర్ణాఖ్య శ్రీశైల పూర్ణ గురు మహాముని శ్రీశైల పూర్ణుడు మేనమావ గారు వారి వైభవాన్ని గమనించిన వారు కనుకనే
రామానుజ అనే తిరునామాన్ని ఉంచారు. రామానుజ అంటే భగవంతునితో సమానమైన వైభవం కలిగిన వారు. రామానుజుడు ఎవరు? కృష్ణ భగవానుడు, బలరాముని తమ్ముడు కదా, హే రామానుజ అంటారు కదా. ఆయనతో సమానమైన వైభవం కలిగిన వారు వీరు అని ఆ సామ్యాలు మనం చూసుకుంటే అన్ని సామ్యములు మనకు కనబడతాయి. కనుక రామానుజ అని తిరునామం ఉంచి వారి వైభవాన్ని ప్రకటించినటువంటి వారు శ్రీశైల పూర్ణులు. ఇలా వీరందరూ కూడా శ్రీరామానుజ సంయమీంద్ర విషయే సమ్యక్ ప్రసాదం దధు. భగవద్రామానుజులని పంచాచార్య పదాశ్రయ కదా, 5 ఆచార్యులను ఆశ్రయించారు. విశేషం ఏమంటే ఈ 5 ఆచార్యులు వాళ్ళకొక లోటు ఉంది. రామానుజ సంబంధం కలిగిన వాడు ధరిస్తారు, అంటే రామానుజుల తిరువడి సంబంధం కలిగిన వాళ్ళు. కానీ మాకున్నది తిరుముడి సంబంధం. వారికి ఆచార్యులు కదా, మేము ఎలా ధరించాలి అని ఆత్మావై పుత్రనామాసి కనుక వారి కుమారులను అందరినీ, ఇప్పుడు పెరియనంబి గారు వారి కుమారులు పుండరీకాక్షర్ అని వారిని ఈ భగవద్రామానుజులను ఆశ్రయింపజేశారు. అలాగే తిరుకోటినంబి గారు, శ్రీశైల పూర్ణులు అందరూ వారి కుమారులను మళ్ళీ భగవద్రామానుజులను ఆశ్రయించేలా చేశారు. 74 పీఠాధిపతుల్లో మొదటి ఆయన పుండరీకాక్షుడు, అంటే పెరియనంబి గారి కుమారుడు, మా వంశానికి మూలపురుషుడు. అక్కడి నుంచి ఇలా ఆంధ్రదేశానికి ఎప్పుడో వచ్చేసారు, చాలా తరాల క్రితం. కనుక అట్లా ఆచార్యులు కూడా భగవద్రామానుజుల వైభవాన్ని ప్రకటించిన వారు. అర్వాంచో యత్ పద సరసిజ ద్వంద్వమాశ్రిత్య పూర్వే మూర్ధనాయస్యాన్వయముపగతా దేశికా ముక్తిమాపు అని తరువాతి వారందరూ తిరువడి సంబంధంతో తరిస్తే పైవారందరూ కూడా తిరుముడి సంబంధంతో తరించినటువంటి వారు. కనుక భగవద్రామానుజులంటే అందరినీ తరింపజేసినటువంటి వారు కదండి. అట్లా కనుకనే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆచార్యులు సాధారణంగా ఈ ఉంగరాన్ని ధరిస్తారు. ఏమిటి ఉంగరం? మధ్యలో ఎంబెరుమానారుల యొక్క తిరువడిహళ్ళు, చుట్టూ ఉండేటటువంటి వారు 18 మంది ఆచార్య పురుషులు. ఈ ఆచార్య పురుషులందరూ వారి యొక్క రామానుజుల వారి ఆచార్యుడు అనే మాటకు అర్థం ఒకరే. గురురితి చ పదం భాతి నాణ్యత్ర. పెరియవాచ్యాన్ బిళ్ళై సూక్తి ఇది ఒకటే శ్లోకం. ఆ శ్లోకంలో సాయించిన విష్ణు శేషి అనే శ్లోకంలో సాయించినది. రామానుజులు వారే ఆచార్యులు, అయితే మిగతా వాళ్ళు గురువులు కాదా అండి? వారి సంబంధంతో గురువులు. ఎవరు సమాశ్రయణం చేసినా వాళ్ళు ఏమని దాసోహం పెట్టిస్తారండి? అడియేన్ రామానుజ దాసన్ తప్ప ఫలానా వారి దాసన్ అనరుగా. ఎందుకని వీరందరూ వారి యొక్క చరణ సంబంధం కలిగిన వారు, వారికి ఉపకరణములు లాంటి వారు. ఆచార్యులంటే ఆచార్యన్ ఎన్గెరదు తనియే ఒక పదం అదుళ్ళది ఎంబెరుమానార్కే. వడుహనంబి గారి యొక్క దివ్యమైన సూక్తి. ఆచార్యత్వం అంటే ప్రత్యేకమైన ఒక పదవి అండి, అది ఉన్నది రామానుజుల వారికే. మిగతా వారికి వారి సంబంధంతో కలిగినటువంటిది అంటారు. అట్లాంటి ఆచార్యులు అవతరించినటువంటి పవిత్రమైనటువంటి దివసం ఇవాళ. శ్రీమతే రామానుజాయ నమః.